హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అప్లైర్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. క్యాంపెయిన్ మేనేజర్గా మీరైతే యూఎస్ షిఫ్ట్లో చేయాల్సి ఉంటుంది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. మీకైతే 500K నుంచి 550K పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం మీకు 40,000 అరౌండ్ శాలరీ అనేది మీ చేతికైతే రావడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క కంపెనీ ఎక్కడుందంటే మైసూర్లో, కర్ణాటకలో ఉంటుందన్నమాట. ఈ కర్ణాటక అనేది ఇండియాలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు వరకు అయితే 63 మంది ఇప్పుడు వరకు క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడొచ్చు మీరు అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2+ ఇయర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసరికి 5 lakhs నుంచి 5,50,000 వరకు పర్ యానం అనేది మీరైతే తీసుకోవచ్చు అనమాట. షిఫ్ట్ వచ్చేసరికి GMT. సో 5:30 అనేసి ఇవ్వడం జరిగింది. ఆసియా కోల్కతా IST అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఆపర్చునిటీ టైప్ వచ్చేసరికి రిమోట్ అనమాట. ప్లేస్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైం పర్మనెంట్ పొజిషన్ అనమాట ఇది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ ఫర్ అప్లైయర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వాట్ డూ యూ నీడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అనేసి ఇవ్వడం జరిగింది. మస్ట్ హ్యావ్ స్కిల్స్ రిక్వైర్డ్. ఇక్కడ క్లయింట్ హ్యాండ్లింగ్ అంటే క్లయింట్ని హ్యాండిల్ చేయడం రావాలన్నమాట. అలాగే మెట్రిక్స్ అనాలిసిస్. సో మెట్రిక్స్ యొక్క దాని గురించి విశ్లేషణ అనేది చేయాలి. అలాగే మల్టీవేరియంట్ టెస్టింగ్ అనేది కూడా మీకు రావాలి. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అయినా మీకు వచ్చి ఉండాలన్నమాట. అలాగే ఏబీ టెస్టింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే క్యాంపెయిన్ మేనేజ్మెంట్, అలాగే ఈమెయిల్ మార్కెటింగు, అలాగే మార్కెటింగ్ ఆటోమేషన్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. అప్లైయర్స్ ఈస్ లుకింగ్ ఫర్ అస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మెయింటైన్ చేయాలన్నమాట ఈమెయిల్ మార్కెటింగ్ని. సో వాటి యొక్క క్యాలెండర్ బట్టి సో క్లయింట్స్ అసైన్ చేసి వాటిని ఇంక్లూడింగ్ చేసి ఐడెంటిఫికేషన్ అనేది చేయాలి. క్యాంపెయిన్స్ రన్ చేసే విధంగా ఉండాలి. సో బిల్డింగ్ ఆర్ గెట్టింగ్ జీమెయిల్ ఆర్ ల్యాండింగ్ పేజెస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట. సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉండాలి. అలాగే డిప్లాయింగ్ క్యాంపెయిన్స్ అనేవి ఉంటాయి. సో అవి కూడా మీరు రిపోర్ట్ చేసి రిజల్ట్ అనేది తెప్పించాలి. సో డిలైట్నెట్లీ ద ఫాలోయింగ్ చెక్ లిస్ట్ టు ఎన్ష్యూర్ ద క్యాంపెయిన్స్ డెలివర్డ్ రైట్ టైమ్. సో రైట్ టైంలో మీరైతే క్యాంపెయిన్స్ డెలివర్ చేసే విధంగా ఉండాలి. అలాగే రిజల్ట్ వచ్చేసరికి డ్రైవ్ అండ్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. టెంప్లెట్స్ ఈమెయిల్లో మీరు వాళ్ళకి ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళకి మీరు పంపిస్తూ ఉండాలన్నమాట. సో ఈమెయిల్ అలాగే క్రియేట్ యాక్యురేట్ అండ్ అనలైజ్ A/B test plans to improve email campaign performance and conversion rates including all metrics అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే డెవలప్ ఆర్ గెట్ డెవలప్డ్ corresponding landing pages for campaigns and thoroughly test them before deploying or passing them to clients అనేసి ఇవ్వడం జరిగింది. measure and report on email campaign and A/B test plan performance and manage opening reporting for launched campaigns and work on aligning each campaign's performance to the email marketing objective for each client అనేసి చెప్పడం జరిగింది. సో assistant in marketing automation campaigns, recreating ads, list clearing and more యాక్సెప్ట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే కొలాబరేట్ విత్ ప్రొడక్షన్ టీమ్
teams to design and develop new assets for each touch point of the customer's journey, elevate and improve the process of understanding the need of each client in order to deliver a delightful ఎక్స్పీరియన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. స్కిల్స్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. అట్లీస్ట్ మీకు 1 year అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి డిజిటల్ అండ్ ఆర్ ఈమెయిల్ మార్కెటింగ్లో, అది కూడా. సో 1 year ఈమెయిల్ మార్కెటింగ్లో అయితే మీకు ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయడం అనేది కూడా ఉండాలన్నమాట. సో మీకు మినిమం డిగ్రీ నాలెడ్జ్ అంటే డిగ్రీ చేసి ఉండాలి అనమాట. అలాగే వర్క్డ్ ఆన్ అట్లీస్ట్ హ్యూ డైలీ ఎసర్స్ అనేసి క్రియేట్ చేయాలన్నమాట. అంటే లైక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మెయిల్ చిప్, అలాగే క్యాంపెయిన్ మెంటరు, అలాగే క్యాంపెయిన్ మోనిటరు, అదే ఐ కాంటెంట్, ఇవన్నీ కూడా మీకు తెలియాలన్నమాట. ఏ టెక్నాలజీస్ ఆర్ మైనడ్ మార్కెటర్ విత్ ఎక్స్పోజర్ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా అనాలిసిస్. సో మీరైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాకుండా డేటా అనాలిసిస్ కూడా చేసే విధంగా ఉండాలి. గుడ్ స్టాండర్డ్స్ బేస్డ్ HTML గురించి తెలిసి ఉండాలి. CSS స్కిల్స్ అనేవి కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే ఆటోమేషన్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు వచ్చి ఉండాలి. అలాగే ఫోటోషాప్ కూడా ఖచ్చితంగా రావాలి. అలాగే నెక్స్ట్ రెస్పాన్సిబుల్గా మీరైతే వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవి మీకు మొత్తం అన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.